ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మనం స్వీట్ కార్న్ సాలడ్స్ రూపంలో తింటూ ఉంటాము. అలాగే పచ్చి ఉడకబెట్టుకుని తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. మరి దాంతో బ్రెడ్ని తయారు చేసుకునే విధానం ఒకసారి చూపిస్తారా? అలాగేనమ్మా. స్వీట్ కార్న్ గింజలు అనేవి మామూలు మొక్కజొన్న కండి గింజలతో పోలిస్తే శక్తి దగ్గర ఒక 50 తక్కువ, క్యాలరీస్ తక్కువ, తీపి ఎక్కువ, కమ్మగా ఉంటే ఎందులో కలిపినా చప్పదనం లేకుండా మంచి టేస్ట్గా, సాల్ట్ లేదనే ఫీలింగ్ లేకుండా తినొచ్చు. అందుకని న్యాచురోపతిలో స్వీట్ కార్న్ గింజలు మనం ఎక్కువ వాడుకుంటాం. ఆ స్వీట్ కార్న్ గింజలను ఉపయోగించి జవ్వ గోధుమ రవ్వతో బ్రెడ్ మన పద్ధతిలో టేస్టీగా ఇతర హాని కలిగించే బ్రెడ్లో కలిపే కలపకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్వీట్ కార్న్ గ్రిల్డ్ బ్రెడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ గింజలు 1 కప్పు, నానబెట్టిన గోధుమ రవ్వ 1/2 కప్పు, క్యాప్సికం చిన్న ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, రెడ్ క్యాప్సికం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, ధనియాల చెక్క ముక్క పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, వంట సోడా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మిక్సీ జార్లో మనం తీసుకున్న స్వీట్ కార్న్ గింజల్ని వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. అలా పేస్ట్లా స్వీట్ కార్న్ గింజలు చేసుకున్న తర్వాత బ్రెడ్ బేస్ కోసం మనం గోధుమ రవ్వ నీళ్ళలో వేసి నానపెట్టుకున్నాం. ఒక 4-5 అవర్స్ నానితే గోధుమ రవ్వ బాగా నానుతుంది. ముడి గోధుమ రవ్వ, పాలిష్ పట్టిన గోధుమ రవ్వ అయితే బ్రెడ్ టేస్ట్గా బాగుంటుంది. అలాంటి ముడి గోధుమ రవ్వ నానపెట్టుకున్న దాన్ని బౌల్లో వేసాం. అందులో మనం ఇప్పుడు గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్ పేస్ట్ని వేసేసి టేస్ట్ కోసం గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, ధనియాల ముక్క చెక్క పొడి, అల్లము తురుము, చాట్ మసాలా కొద్దిగా, దీనిపైన వంట సోడా కొద్దిగా వేసేసి దాని మీద నిమ్మరసం వేసేస్తాం. బ్రెడ్ వెజిటబుల్ ముక్కలతో టేస్టీగా ఉండటం కోసం ఇవన్నీ కూడా ఎక్కువ కలిపేసుకున్నాం. ఇక బ్రెడ్ పిండి అంతటిని కలిపేసి గ్రిల్ టోస్టర్ ఒకటి తీసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టేసి అందులో మేగడ రాసేస్తాం. ఆ స్వీట్ కార్న్ బ్రెడ్ పిండిని అందులో పెట్టేసేసి స్పూన్తో గ్యాప్ లేకుండా అట్లా సర్దేసిన తర్వాత దాని మీద ఎండుమిరపకాయ ముక్క చెక్క అట్లా వేసేసి ఆ గ్రిల్ ప్యాన్ మూత పెట్టేస్తాం. ఒకవైపు కాలిన తర్వాత అలాగ మరోవైపు తిప్పి సిమ్లో అట్లా కాల్చవలసి ఉంటుంది. స్వీట్ కార్న్ బ్రెడ్ సిద్ధమైంది. ఆ బ్రెడ్ని సెంటర్లోంచి అట్లా క్రాస్గా కట్ చేసుకుంటాం. హోమ్ మేడ్ స్వీట్ కార్న్ బ్రెడ్ టమోటా సాస్తో చాలా బాగుంటుంది. పిల్లలకి ఈసారి పోషకాలతో కమ్మగా ఉండే విధంగా ఈ బ్రెడ్ తయారు చేసి పెట్టండి. ఫ్రెష్ మంచి పుదీనా ఆకులు అన్నీ తీసుకుని ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో పుదీనా ఆకులు కడిగేసిన వాటిని వేసేసి అందులో అంత మంచి అల్లం మొక్క చిన్నది తొక్కేసేసి అందులో వేసేసి మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత వడకట్టేసేసి ఆ పిండి తీసేసి ఆ టీని 1 స్పూన్ 1.5 స్పూన్ తేనె కలుపు అది కనుక త్రాగితే ఈ పుదీనా అల్లం కాంబినేషన్ క్రాంప్స్ తగ్గించడానికి, నొప్పికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ తగ్గించడానికి, యూట్రస్ ఆ ఏరియాలో ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. వాటిని తగ్గిస్తే పెయిన్ ఉండదు. ఈ పుదీనా వల్ల క్రాంప్స్ తగ్గుతాయి. దీన్ని పీరియడ్స్ రావడానికి 3-4 రోజుల ముందు నుంచి పీరియడ్స్ అయ్యే వరకు ఒక 6-7 రోజుల పాటు రోజు త్రాగితే పీరియడ్స్ క్రాంప్స్ తగ్గుతాయి. అట్లాగే పీరియడ్స్ టైంలో నొప్పి కూడా ఉండదు.